ఓ మై గాడ్, దేవుడికి దండం పెట్టుకోండి. ఈ సెరా ఎవరు పెట్టినారు అనుకుంటారు? గణపతి బప్ప మోరియా. వీడియో చూసే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను లేట్గా లేచాను. మమ్మీ కాల్ చేసి హైమక్క మంచి ముగ్గేసిందిరా, వచ్చి వీడియో తీసుకునిరా అంటే సరే మమ్మీ అనేసి ఇప్పుడే కిందకి వచ్చాను. చూడండి మా కేసిన ముగ్గు ఎంత బాగుందో. మన గులాబీ మొక్కకి మంచి మొగ్గ సూపర్గా ఉంది. ఇప్పుడు మనం లోపలికి పోదాం. మా మమ్మీ ఇంకా రెడీ అవ్వలేదు, కానీ పొద్దున్నే గారెలు. ఏం గారెలు మమ్మీ? మినపగారెలు వేస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయి, ఫుల్ టెంప్టింగ్గా. డైటింగ్ చేసి ఎట్ చేయగలరు. ఓ మై గాడ్, ఇదేం మమ్మీ? పూర్ణాలు రెడీ. మన వినాయకుడికి పూర్ణాలు ఇంకా ఏందేందో స్నాక్స్ అన్ని రెడీ చేస్తున్నది మమ్మీ పొద్దున్నే లేచి. సూపర్ మమ్మీ. సరే బాగా వస్తున్నాయి మమ్మీ. మంచి గుండ్రం చేసుకొని చూడండి చక్కగా గణేష్ స్వామికి అన్ని పిండి వంటలన్నీ రెడీ చేసుకుంటా ఉండా. ఇంకా ఎన్ని పిండి వంటలు ఉన్నాయి మమ్మీ? ఇంకా చాలా ఇంకా చాలా ఉంటాయి, తర్వాత వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికి వడ ఎలా చేస్తుందో చూడండి మమ్మీ. వడలు చూడండి ఎలా చేస్తున్నా. పిండి చక్కగా కుదిరింది. మీకు ఒక చిట్కా చెప్తా తర్వాత. చెప్పు, ఇప్పుడే చెప్పు. తర్వాత ఏంది? అవునా, పిండి అనుకైతే అయ్యే మినప్పాలు కొద్దిగా మిక్సీ పట్టుకొని మెత్త మిక్సీ పట్టుకొని కొద్దిగా పోసి ఆ పిండిలో కలిపేసి సైడ్కి పెట్టుకోండి. పిండి గట్టిగా అయిపోద్ది. అబ్బా ఏమి చిట్కా ఎన్ని రోజులు కనుక్కున్నానో నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినపబేలలు కాదు మమ్మీ, మినపబేలలు అంటే కాడాలో మినపప్పు మమ్మీ. మినపప్పు నేను తెలుగు ఛానల్ మా భూమికి పోతుంది మమ్మీ. మినపప్పు మంచిగా కొద్దిగా మిక్సీ పట్టుకొని మెత్తగా ఆ పిండిలో కలుపుకోండి. అంతే, మంచిగా కలిపి పక్క పెట్టుకున్నారంటే ఒక గంటకంతా పిండి గట్టిగా అయింది. సరే కానీ ఇయ్యండి ఎంత టెంప్టింగ్ ఉన్నాయి. సరే ఫస్ట్ దేవుడికి. సరే మరి తర్వాత వీడియో చేద్దాం, ఓకేనా? టాటా బాయ్. మా మమ్మీ రెడీ అవ్వలేదండి, అందుకే చూపిద్దా అంటుంది. చూపిస్తే మళ్ళీ మీరు జరుపుకుంటారంట, అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారంట, అందుకని తర్వాత చూపిస్తానండి రెడీ అయిందా. మా ఆవిడ రెడీ అయిందండి ఈరోజు పండగకి. హాయ్ బంగారం, గుడ్ మార్నింగ్. బంగారం, వినాయక చవితి పండగ శుభాకాంక్షలు రా. థ్యాంక్ యూ సో మచ్. బంగారం ఈరోజు చూడరా, నీ చీర సూపర్గా ఉంది. దాంతోపాటు చిన్న ట్విస్ట్ చూడు, మన రోజా మొక్క పూసిన పువ్వు కూడా సేమ్ నీ శారీ కలరే, ఏం మ్యాచింగ్ కదా, సూపర్ ఉంది. తెంపుకో. చూడండి మా రోజా మొక్కకి పూసిన ఒకే ఒక పువ్వు ఎగ్జాక్ట్లీ ఎల్లో కలరు, అండ్ మా ఆవిడ చీర కూడా సేమ్ ఎల్లో. ఎంత మ్యాచింగ్, ఎంత లక్కీ కదా. చాలా బలంగా ఉంటుంది ఆ పువ్వు. వచ్చిందా? చూపి బంగారం పువ్వు. ఇరుక్కుందా? నేను తీస్తా. ఓకే, చూపి బంగారం పువ్వు. చూడండి మా రోజా మొక్క పూసిన పువ్వు ఎల్లో కలరు, తను కట్టుకున్న చీర కూడా ఎల్లో కలర్, ఎగ్జాక్ట్లీ సేమ్ మ్యాచింగ్. సూపర్ రా, పెట్టుకో. కిందకి వెళ్ళిపెట్టు. పద. మా ఆవిడ వేసిన ముగ్గు అండి. మొత్తం మెట్లకు కూడా మొత్తం పసుపు రాసేసింది. అదిగోండి మా కేసిన ముగ్గు చూడండి, చాలా బాగుంది కదా. అవునా? హాయ్ మమ్మీ. మా మమ్మీ ఫుల్ రెడీ అయిపోయింది వీడియో కోసం. అబ్బో ఈరోజు వినాయక చవితి చాలా గ్రాండ్గా ఉండబోతుంది. మమ్మీ నీ చీరకి మ్యాచింగ్ పువ్వు ఇక్కడ పూసింది మో. ఏమన్నీ మ్యాచింగ్లు మమ్మీ. పద బంగారం. అదిగో నీ చీర అంచు రెడ్ కదా మమ్మీ. హాయ్ అండి అందరికి. హాయ్ బంగారం. అందరు బాగున్నారా? అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో చూసే వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో చూసే వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికి వీడియో చూసే అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నువ్వు కూడా చెప్పు బంగారం. హ్యాపీ వినాయక చవితి అందరికి. సరే మమ్మీ, చూపి మమ్మీ ఈరోజు ఏమేం చేసావు పండక్కి. చూపి. అబ్బో ఇది చూడండి, ఈరోజు మా మమ్మీ వినాయక చవితికి చేసింది ఎన్ని వెరైటీస్ చూపిస్తాను. ఇదొకటి అరిసెలు, ఈ గెన్సిగడ్డలు, స్వీట్ పొటాటో,
ఇవేంటి మమ్మీ? శనగలు, శనగలు, పెద్ద శనగలు ఉడకబెట్టినవి, ఉడకబెట్టిన పల్లీలు, వావ్, గారెలు, బూరెలా, పూర్ణాలు, మోస్ట్ ఫేవరెట్ కజ్జకాయలు, లడ్లు, వావ్, లడ్లు, ఇంకా ఫ్రూట్స్. ఓ మై గాడ్, దేవుడికి దండం పెట్టుకోండి. పసుపుతో చేసిన వినాయకుడు, పక్కన ఎలక. ఓ మై గాడ్, ఎంత cute గా ఉంది. ఎలక స్వామి, వినాయకుడి వాహనం. అవునా, చాలా బాగా చేసిన అక్క. వినాయకుడు, పసుపుతో చేసిన వినాయకుడు ప్లస్ వారి ఓకే మోసికం, ఎలుక అనకూడదంట, మోసికం, వినాయకుడి వాహనం మోసికం. దేవుడికి దండం పెట్టుకోండి. ఓకే మమ్మీ, నువ్వు చేసిన స్వీట్స్ అన్ని సూపర్ మమ్మీ, చాలా బాగున్నాయి. దేవుడికి దండం పెట్టుకోమని నువ్వు కూడా పెట్టుకుంటాను. ఓకే. ఇదేంటి మమ్మీ? అబ్బో, పాయసం కూడా ఇంకా ఉంది. 9 ఐటమ్లు పెట్టి 9 ఐటమ్స్ పెట్టిండ్రా? ఓ సూపర్ మమ్మీ. చూడండి, ఏంటి బంగారం? ఓ క్యాష్యూస్, డ్రై ఫ్రూట్స్ కూడా. ఎందులో వేస్తావా, సపరేట్ పెడతావా? ఇందులో వేసి మిక్స్ చేస్తావా? సరే సరే చెయ్యి. సో టోటల్ 9 రకాలు అరిసెలు, వేరుశనగలు, ఈ అరిసెలు, వేరుశనగలు, గారెల, ఈ వడల మమ్మీ ఏమంటారు? వడలు, ఇకపోతే పూర్ణాలు, లడ్లు, కర్జకాయలు, ఇదేంది బాయిల్డ్, ఇవి 2 రకాలు. తర్వాత మోస్ట్ ఫేవరెట్ పాయసం, సేమియా పాయసం. ఈ ప్లేట్లన్నీ మేము అన్నం తినేటివి కాదండి, ఇవన్నీ డిన్నర్ సెట్కి వచ్చినాయి. ప్రసాదానికి మాత్రం పెడతాము. మళ్ళీ కొంతమంది అనుకుంటారు అన్నం తినే పెట్టిండ్రు అనుకుంటారు. కాదండి, డిన్నర్ సెట్ లో దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఇట్లాంటి కొత్తవి పెడతాం. కొత్తవి పెట్టిన నవీన్ పెళ్లికి వచ్చినాయి డిన్నర్ సెట్లు. ఓ నా పెళ్లికి గిఫ్ట్ ఇచ్చారా? ఎవరు పెట్టారో వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి. అక్క ఆఫీస్ వాళ్ళు పెట్టారు. అక్క సైడ్ అలా. ఓకే ఓకే డన్. పువ్వు బాగుంది బంగారం, మంచిగా పెట్టుకున్నావు. మమ్మీ నువ్వు కూడా పూలు పెట్టుకున్నావా? పెట్టుకున్నాం. ఓకే. చీర చెప్తా. నా చీర ఎలా ఉందండి? బాగుందా? సూపర్ ఉంది మమ్మీ. ఈ చీర ఎవరు పెట్టిండ్రు అనుకుంటున్నారు? మా అయ్యపురాలు పెట్టింది. మీ వియ్యపురాలు? బాబాని వాళ్ళ అమ్మ పెట్టింది. అవునా, మా అత్తయ్య పెట్టిండ్రా? నాకే తెలీదు. చీర, గాజులు బాబాని వాళ్ళ అమ్మ పెట్టిందండి. మా అయ్యపురాలు బాగుంది కదా చీర? వెరీ నైస్ మమ్మీ, సూపర్ గా ఉంది. అత్తయ్య గారు చూస్తారు, చూసి కామెంట్ పెట్టండి అత్తయ్య గారు. సరే బంగారం, దీపారాజన్ జీ. ఇక్కడ మీరు చూస్తున్నది ప్రపంచంలోనే అతి ముద్దైన వినాయకుడు అండ్ వారి వాహనము. వెరీ నైస్, సో క్యూట్ అన్నమాట. నిజంగా నేనైతే వెరీ హ్యాపీ. ఎంత ముద్దుగా ఉంది కదా మమ్మీ? నేను కూడా అక్కతోటి చాలా సార్లు చెప్పిన, ఎంత ముద్దుగా, ఎంత క్యూట్ గా ఉన్నాడు వినాయకుడు అయితే. వినాయకుడు పక్కన ఉన్న వాహనం అయితే ఇంకా క్యూట్. ఎట్లా ఉన్నట్టే దోగేటోళ్ళు గబెక్కలు కూర్చుంటే ఎట్లా ఉన్నారు అట్లా వినాయకుడు. చాలా క్యూట్ గా ఉంది మమ్మీ, సూపర్. స్వామి హైమక్క చాలా మంచి చేసింది. అవును, నువ్వు కొబ్బరికాయ కూడా చూడు. ఓకే. నీరు పడుతుంది పక్కన. గణపతి బప్ప మోరియా. తీయాలా మమ్మీ? తీయాలి. బొట్టు పెట్టుకోండి. పూజ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనందరం బయటికి పోయి దేవుడి ప్రసాదం నైవేద్యం పెట్టినాక మనం బయటకు వెళ్తే దేవుడు వచ్చి వారి ప్రసాదాన్ని ఆరగిస్తారు. ఏరా కుర్చీలో కూర్చో కదా బంగారం, కుర్చీలో కూర్చోవచ్చు కదా, పర్లేదా? పూలు, మల్లె పూలు పెట్టుకున్నావా? బాగుంది. ఇంకేంటి మమ్మీ విశేషాలు? మరి ఏం చెప్పాలా? నువ్వే చెప్పాలి మమ్మీ. నేను చెప్పినా కదా, తన చీరకి మ్యాచింగ్గా పైనుండే రోజా మొక్కకి పూసిన పువ్వు ఎల్లో కలర్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్
అట్లా అంటే నీవు ఏది కట్టుకున్న చీరకి మ్యాచింగ్ ఒక నీ వెనకం చూసినావా, ఎరుపుకి ఎరుపు లాగా. ఇది మ్యాచింగ్ అంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది, అయినా కానీ మోస్ట్ మ్యాచింగ్ అన్నమాట. చదువుకొని పోదామా? చదువుకోబోదు. అయినా నువ్వు పెట్టుకున్న పూలు కూడా బాగానే ఉన్నాయి మమ్మీ. ఎప్పుడైనా పూల రేటు తగ్గినాయా? 100 రూపాయల మూర. 100 రూపాయలు అయినాయా? లక్ష్మీ పండుగకేమో వరలక్ష్మి వ్రతానికి ఏమో 200 ఒక మూర, గణేష్ వినాయక చవితికి ఏమో మూర 100 రూపాయలు. ఓకే ఓకే. మమ్మీ ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రసాదం తిందామా? ఓకే. ఫస్ట్ కొంచెం ఒక గన్సగడ్డ, ఒక అరిసె, ఒక రవ్వ పల్లీలు, వీటిని ఏమంటారు మమ్మీ? గుగ్గిళ్ళు. ఓకే, మోస్ట్ అవైటెడ్. కర్జాకాయ ఒకటి ఎక్కువ వేస్తాం మమ్మీ. వడ ప్లేట్ నిండిపోతుంది మమ్మీ. పూర్ణాలు కూడా ఇంకోటి వేస్తా. లడ్డు 2 లడ్డూలా? ఓకే. ఇదండి మా ప్రసాదము వినాయక చవితికి. సేమియా కూడా ఉంది కదా. సరే కూర్చో బంగారం, నువ్వు కూర్చొని మీరు చేసిన వంటలు, ఈ ప్రసాదాలు కాకపోతే ఇవన్నీ తినుబండారాలు. సేమియా తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్పండి. ఫస్ట్ లడ్డు. ఓకే. గణేష్ స్వామికి చాలా ఇష్టమైన లడ్డు. అయ్యయ్యో కొంచెం పడ్డది. ఓకే. గారె తనకు కూడా తినిపోయి మమ్మీ కొద్దిగా. ఎట్లుంది బంగారం గారె? బాగుందా? ఓకే. నువ్వు కూడా తిని టేస్ట్ ఎట్లుంది చెప్పు మమ్మీ. చెప్తా. బాగుండే. బాగుంటాయి. బాగున్నాయా? ఓకే. అరిసె చూద్దాం. అరిసె నువ్వు చేసింది లాస్ట్ టైం చేసిన వీడియో కంటే ఇప్పుడు చేసిన అరిసె ఎట్లా ఉండే అంటే అట్లా ఉండే. ఇంకా చాలా బాగా కుదిరింది మమ్మీ. ఇంకా అప్పుడు కానీ ఇంకా బాగా కుదిరింది. అవునవును. అన్నిటికన్నా ఏం బంగారం? మెత్తగా బాగున్నాయి. ఓకే. అన్నిటికన్నా అరిసెలు సూపర్ అంటే సూపర్గా ఉండే. అవునా? అన్ని కూడా బాగున్నాయి, అన్నిటికన్నా అరిసెలు మరి. ఓకే. చూడండి ఎంత బాగుంది. మంచిగా కొబ్బరి వేసిన, మంచిగా నూగులు పోసిన, చాలా రుచిగా. అవును, వీడియో తీయలేదు కానండి. మా మమ్మీ ఈసారి చేసిన అరిసెలు లాస్ట్ టైం వీడియో చేసిన దానికంటే ఈసారి చేసిన అరిసెల్లో ఎక్కువ శాతం ఎండు కొబ్బరి, నువ్వులు భలే పడ్డాయి. అంటే చేయడం కూడా చాలా మంచిగా కుదిరింది. పాకం కూడా బాగా కుదిరింది. అవును. కజ్జకాయలు ఎట్లున్నాయి మమ్మీ? బాగుండే. నాకు పిండి రాలే, నాకు పక్కన వచ్చింది. ఓకే. అదే బాగున్నాయి బంగారం. సరే అండి, అది మరి వన్స్ అగైన్ వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ నువ్వు కూడా ఒకసారి చెప్పు మమ్మీ. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ మంచిగా పండుగలు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. బంగారం నువ్వు కూడా చెప్పు. హ్యాపీ వినాయక చవితి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్.